హాయ్ హలో వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్ అండ్ నాగరాజ్. ఈరోజు ఏప్రిల్ 22. మరి ఈ ఏప్రిల్ 22కు సంబంధించి మన తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఒక ప్రత్యేక దినంగా ఈ రోజును మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969లో జరిగినటువంటి ఈ తొలిదశ ఉద్యమంలో ఈ 1969 ఏప్రిల్ 22వ తారీఖున ఒక కమిటీ, వశిష్ఠ భార్గవ కమిటీ రావడం జరిగింది. ఈ వశిష్ఠ భార్గవ కమిటీని ఏర్పాటు చేసింది ఎవరు అనగా అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. తను తను 8 సూత్రాల పథకంలో ఎయిట్ పాయింట్ ఫార్ములా, ఈ 8 సూత్రాల పథకంలో భాగంగా ఈ యొక్క వశిష్ఠ భార్గవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వశిష్ఠ భార్గవ కమిటీని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే తెలంగాణలో ఉన్నటువంటి మిగులు నిధులు మరి 1956 నవంబర్ 1వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి మరి ఈ రోజు అనగా 1969 ఏప్రిల్ 22 వరకు కూడా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి మిగులు నిధులు, సర్ఫేస్ బడ్జెట్ ఎంత వరకు ఆంధ్రాకు తరలించడం జరిగింది అన్నటువంటి నేపథ్యంలో ఏర్పడినటువంటి కమిటీ ఈ వశిష్ఠ భార్గవ కమిటీ. మరి దీనికంటే ముందే మరి ఈ మిగులు నిధుల కోసం 1969 జనవరి 21వ తారీఖున కుమార్ లలిత్ కమిటీ ఈ మిగులు నిధుల కోసం రావడం జరిగింది. మరి వచ్చినటువంటి ఈ కుమార్ లలిత్ కమిటీ చెప్పినటువంటి తన నివేదికలో మరి మిగులు నిధుల సంఖ్య తెలంగాణ నుండి ఆంధ్రాకి తరలి వెళ్ళినటువంటి మిగులు నిధుల సంఖ్య 34 కోట్లు అని తెలియచేయడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి టిఆర్సి, తెలంగాణ రీజనల్ కౌన్సిల్, ఇది తప్పుడు నివేదిక అని చెప్పడం జరిగింది. మరి తీసుకెళ్ళింది 107 కోట్లు అని చెప్పేసి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ చెప్పింది. మరి జనవరి 21వ తేదీకి నాటికి వచ్చినటువంటి కుమార్ లలిత్ కమిటీ ఇచ్చినటువంటి ఆ నివేదికను మళ్ళీ పరిశీలించడానికి వచ్చినటువంటి మరి 8 సూత్రాల పథకంలో భాగంగా ఇందిరాగాంధీ ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీయే వశిష్ఠ భార్గవ కమిటీ ఏప్రిల్ 22వ తారీఖున 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వశిష్ఠ భార్గవ కమిటీ తన నివేదికలో మరి ఏమని చెప్పింది అని అంటే, మరి తీసుకువెళ్ళినటువంటి 1956 నవంబర్ 1 నుండి అప్ టు నౌ అంటే 1969 ఏప్రిల్ 22 నాటికి ఈ తెలంగాణ నుంచి ఆంధ్రాకు తీసుకువెళ్ళిన మిగులు నిధులు 28 కోట్లు అని చెప్పింది. మరి ఇంతకు ముందు వచ్చినటువంటి కుమార్ లలిత్ కమిటీ ఏమో 34 కోట్లు అని చెప్తే అది తప్పుడు నివేదిక అని చెప్పారు. మరి ఇది ఇప్పుడు వచ్చినటువంటి ఈ కమిటీ 28 కోట్లు అని చెప్పడంతో తెలంగాణ వాదులు దీనికి నిరసనగా ఈ ఏప్రిల్ 22ను మనకు ఉన్నటువంటి తెలంగాణ విద్రోహ దినంగా, అంటే 8 సూత్రాల పథకానికి వ్యతిరేకంగా అప్పుడు ఉన్నటువంటి సదాలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ఏప్రిల్ 22 తెలంగాణ వంచన దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మరి ఈ యొక్క ఏప్రిల్ 22 కూడా ఒక దినోత్సవంగా, అంటే ఒక గుర్తు పెట్టుకునేటువంటి ఒక దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, ఏమేమి